ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, సబ్బాతి దినము, ఆదివారం ఆరాధన క్రైస్తవులందరికీ కూడా చాలా ఆశీర్వాదకరమైన దినమండి. ఈనాడు తల్లి శ్రీ సభ 27వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం వరకు. సువార్త పట్టణము మార్కు సువార్త 10వ అధ్యాయము 2 నుంచి 16వ వచనం వరకు. సువార్త పట్టణం చదువుకుని తదుపరి 3 పట్టణాల గురించి కూడా మన క్లుప్తంగా ఈ దైవదాసులు బోధిస్తున్నప్పుడు పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని పేరట మనం చేస్తున్నాం. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము వచనములు 2 నుంచి 16వ వచనం వరకు. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిచయించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోసే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిచయింప తగునని మోసే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోసే ఇట్లు ఆదేశించెను గాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ కారణము వల్లనే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యను అత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిచయించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిచయించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. ఎవరు దైవరాజ్యమును ఈ పసిబిడ్డల వలె అంగీకరింపరో వారు అందు ప్రవేశింపరని మీతో ఒక్కాణించున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సుశేష వాక్యముల ద్వారా మన పాపం మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు 3 పట్టణాల గురించి మనము ధ్యానించుకుందాము. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. మరి దేవాది దేవుడు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రపంచము గుండ్రముగా కనపడుతుంది. భూమి గుండ్రముగా ఉన్నది. గుండ్రముగా అంధకారముగా ఉన్నటువంటి సందర్భంలో భూమిని 2 భాగములు చేసి పైది ఆకాశమని కిందది భూమి అని పేరు పెట్టాడండి. తర్వాత వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు వెలుగు కలిగింది. తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను కలగజేశాడు. తర్వాత
సముద్రంలో ఉన్నటువంటి తిమింగలములను చేపలను కలుగజేశాడు. అలాగే మొక్కల నుంచి చెట్లను, విత్తనం నుంచి మొక్కలను దేవుడు కలగజేశాడు. మరి జంతువులను, పశువులను, మృగములను, కీటకములను అన్ని కలగజేశాడు. అలాగనే మానవుడు తినడానికి ఆకుకూరలు, దుంపకూరలు, అలాగే ధాన్యము, గోధుమలను, అంటే గమనించండి ప్రియులారా, ఒక స్త్రీ గర్భము ధరించున్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత బిడ్డకి ఏమి పెట్టాలో అన్నది ఆ గర్భిణితో ఉన్న స్త్రీ ఏ విధంగా ఆలోచిస్తుందో, బిడ్డ కన్నా బిడ్డకి పాలు ఇవ్వాలి, ఉగ్గు పాలు పట్టించాలి, అలాగే పోషక ఆహారాలు తినాలి. మా తల్లి నాకు బలంగా ఉంటే బిడ్డకు కూడా బలంగా ఉంటుంది కదా అని చెప్పి తల్లి గర్భంతో ఉన్నప్పుడు బిడ్డ పుట్టక ముందు ఏ విధంగా ఆలోచిస్తుందో, అలాగే మానవుడు సృష్టింపక ముందు దేవుడు మానవుడు తినడానికి కావాల్సిన ప్రతిదీ కూడా తయారు చేశాడు. అంటే 5 రోజుల్లో కూడా దేవుడు మానవుడు సృజింపక ముందు 5 రోజులు కూడా అన్ని కలగజేసి 6వ రోజు మరి 6వ రోజు ఆయన దేవుడు అనుకున్నది ఏమిటంటే, నా పోలుకులో, నా రూపములో స్త్రీ పురుషులను తయారు చేయాలని ఒక ఆలోచన కలిగి వర్షం కురిపించి మట్టి తీసుకుని పిసికి తన రూపములో మట్టి బొమ్మకను తయారు చేసి ముక్కు రంధ్రములో ప్రాణవాయువు ఊదాడండి. అప్పుడు మానవుడు జీవము గలవాడయ్యాడండి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు మొదటి మానవుడు అంటే ఆదాముని ఏదోను తోటలో ఉండమని చెప్పాడు. ఈ పళ్ళను తిను, ఆ చెట్టుపండు మాత్రం తినొద్దని చెప్పి ఆదాముతో చెప్పాడండి. తర్వాత ఒక ఆలోచన కలిగింది దేవుడికి, ఈ మానవుడికి సాటి అయిన సహాయం చేయడానికి ఒక స్త్రీని కలగచేయాలని ఒక ఆలోచన కలిగి దేవుడు మానవుణ్ణి ఏదోని తోట గాఢ నిద్ర గావించాడండి. గాఢంగా నిద్రపోయేటట్టుగా చేశాడండి. చేసిన తర్వాత దేవుడు తన పక్కన కోసి ఆ ఎముకను తీసి మాంసం తీసి మరలా కుట్టేశాడండి. అంటే ముందు గాఢ నిద్ర కావించాడంటే మత్తు పెట్టాడన్నమాట. అంటే మత్తు డాక్టర్ ఎవరో? దేవుడే, యేసు ప్రభు వారే. మనం ఎక్కువగా యెహోవా దేవుడు అని పిలవచ్చు, యేసు ప్రభు అని పిలవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు అని పిలవచ్చు. మనం ఎక్కువగా యేసు ప్రభు వారిని సంబోధిస్తాం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఏకైక దేవుడు, త్రిత్వైక దేవుడు, త్రిత్వవంతుడని మన యేసు ప్రభుని ఎక్కువగా సంబోధిస్తూ ఉంటాం. మరి ఆ విధంగా ఇక్కడ మరి మత్తు పెట్టి డాక్టర్ ఎవరు? యేసు ప్రభు వారి, యెహోవా దేవుడే. ఆ తర్వాత సర్జరీ చేసింది ఎవరో? యెహోవా దేవుడే. మన కుట్లేసింది ఎవరో? యెహోవా దేవుడే. అక్కడ మాంసం తీసి ఎముక తీసి తర్వాత మరి తీసినటువంటి ఎముకను మాంసమును ఒక స్త్రీ కింద తయారు చేసి మానవుడి దగ్గర తీసుకెళ్తాడు. మొదటి ఆదాము దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో నీ శరీరంలో శరీరము, నీ రక్తంలో రక్తము, నీ మాంసంలో మాంసము, నీ దేహంలో దేహము నీ నుండి తీయబడింది, నారి అనబడును. నారి అంటే నీ భార్య అని అక్కడ ఏదోని తోటలో మొట్టమొదటిగా దేవుడు వివాహం చేశాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను, వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను, ఏలైనా అవినీతి పరులు, వ్యభిచారులు దేవుని తీర్పుకు గురి అవుదురు. వివాహము అన్ని విషయములో ఘనమైనది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, వివాహము ఈ ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి దానికంటే, నువ్వు మేడలు ఉండొచ్చు, బిద్దులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ధనధానాలు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే ప్రాముఖ్యముగా వివాహానికి అంత విలువిస్తున్నాడండి దేవుడు. అందుకే వివాహము అన్ని విషయాలు ఘనమైనదని చెబుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆనాడు ఎప్పుడైతే తండ్రి దేవుడు, యెహోవా దేవుడు, యావే దేవుడు మొట్టమొదటి వివాహం చేశాడో,
మరి అప్పటి నుండి కూడా భూమి మీద పుట్టిన ప్రజలందరికీ కూడా ఒక ఒక స్త్రీకి పురుషుడు ఉండాలి, పురుషుడికి స్త్రీ ఉండాలని చెప్పి వారిద్దరికి కూడా భార్య భర్తలకి వివాహం చేస్తున్నారండి. వివాహాలు జరుగుతున్నాయి. అందరూ కూడా వివాహం చేసిన తర్వాత శీఘ్రమేవ సంతాన ప్రాప్తులొస్తారని దైవజనులు ఆశ్రయిస్తారు. అన్ని మతస్థుల వారు కూడా వివాహం చేసుకుని పూజారులు అవ్వచ్చు, పూజారులు బ్రాహ్మణులు పెళ్లి చేసి మీకు మంచి సంతానం కలగాలి, ఆ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి అనేక మతస్థులు కూడా మరి ఈ విధంగా పెళ్లి చేస్తూ ఉంటారు. క్రైస్తవులుగా దైవజనులు యాజకులు వివాహం చేసిన తర్వాత శీఘ్రమే సంతాన ప్రాప్తులస్తూ బిడ్డలు కానీ ఆశీర్వాదకరంగా దేవుల్లో పెరగాలి, దేవుళ్ళు పెంచండి, మీరు ఏ విధంగా జీవిస్తున్నారో మీ బిడ్డలు కూడా అదే విధంగా జీవించాలని చెప్పి దేవాదేవుడు ఆశీర్వదించిన రీతిని బట్టి ఆ విధంగా వివాహాలు జరుగుతున్నాయండి. అయితే మరి ఈరోజు సువార్త పట్ల చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం కానీ చూసినప్పుడు అక్కడ పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరీక్షార్థము భార్యను పరిశీలించుట భర్తకు తగునా అని యేసు ప్రభు వారిని పరీక్షిస్తున్నారు. అప్పుడు భార్యను వదిలిపెట్టేయడం, పరిచయించడము భర్తకు తగునా అని ప్రశ్నించినప్పుడు మోసే మీకేం చెప్పాడు? భార్య తప్పు చేసిందా, పాపం చేసిందా, నువ్వు విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు, దాని నిమిత్తము నువ్వు పత్రము రాసి విడాకులు ఇవ్వచ్చు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వారి హృదయములు కాఠిన్యమును బట్టి, వారిలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి మనస్తత్వాన్ని బట్టి పత్రం రాసిమ్మన్నాడు. కానీ ఆదిలో దేవుడు జతపరచి జంటను వేరు పరపరాదని తండ్రి దేవుడు తెలియజేశాడు. అదే యేసుప్రభు అన్నాడు, తండ్రి దేవుడు మరి ఆదిలో వివాహం చేసినప్పుడు నేను జతపరిచిన జంటను ఏ మానవుడు వేరు పరపరాదని చెప్పాడు కదా. కాబట్టి ఏ కారణం చేతనైనా కూడా భార్యాభర్తలు వేరుపరిచి ఉండకూడదు, భిన్న శరీరులుగా ఉండకూడదు, ఏక శరీరులై ఉండాలి. దేవుడు జతపరచండి విడదీయడానికి ఎవరికి హక్కు లేదు. అందుకని ఆదిలో దేవుడు ఏం చేశాడంటే భార్యాభర్తలు పెళ్లి చేసిన తర్వాత మీరు భిన్న శరీరులు కాక ఏక శరీరులుగా ఉండండి, మీ తల్లిదండ్రులను విడిచి మీరు ఏక శరీరులుగా ఉండండి అని చెప్పాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి కాలంలో చూసినట్లయితే భిన్న శరీరులు కాక ఏక శరీరులో ఉండండి, మీ తల్లిదండ్రులను విడిచి అన్నప్పుడు ఈనాడు తల్లిదండ్రులు వదిలిపెట్టేసేసి భార్యాభర్తలు ఐక్యంగా జీవిస్తున్నారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తున్నారు. పక్కన పెట్టేమని అర్థం కాదండి. అక్కడ మీ తల్లిదండ్రులు పక్కన ఉంటారు, మీరు పక్కన ఉంటారు. మీ తల్లిదండ్రులు వారి భార్యాభర్తలు కాబట్టి వారు ఒక చోట ఉంటారు. మీరు వివాహం జరిగినటువంటి మీ భార్యాభర్తలు కలిసి భిన్న శరీరులు కాకుండా ఏక శరీరులుగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడండి. అంటే ఈరోజు తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తున్నారు, చెంపను పాడేస్తున్నారు, తల్లిదండ్రులు గౌరవిస్తలేదు. నీకు పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులు నీకు పురుషుడు అవుతే నీకు భార్య కోసం అని చెప్పి వెతికి నీకు ఈడు జోడు కుదిర్చి వివాహం చేస్తున్నారు. అలాగే స్త్రీ అయితే మంచి భర్తను వెతికి వాళ్ళకి ఈడు జోడు చూసి వివాహం చేస్తున్నారు. మరి దేవుడు జతపరిచిన జంట ఎలా ఉండాలి? భిన్న శరీరం కాకుండా ఎడమొఖం పెడమొఖం కాకుండా ఇద్దరు కలిసి ఉండాలని దేవుడు చెప్పినప్పుడు ఏక శరీరులుగా ఉండాలి, కానీ భిన్న శరీరులుగా విడివిడిగా ఉండకూడదని చెప్తున్నాడు అక్కడ దేవుడు. అంటే తల్లిదండ్రులు వదిలిపెట్టమని కాదు. అక్కడ తల్లిదండ్రులు ఒక పక్కన ఉంటారు, మీరు ఒక పక్కన ఉండండి. తల్లిదండ్రులు వేరే గదిలో ఉంటారు, మీరే గదిలో ఉండండి. వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉంటున్నారు భార్య భర్తలు తల్లిదండ్రులు, మీరు కూడా మీ భార్య భర్త సంతోషంగా ఉండని చెప్పాడు తప్ప దేవుడు జతపరిచి జంటను ఏ మానవుడు వేరు పరపరాదని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన వారితో భార్యను పరిచయించి వేరొక స్త్రీని భార్యను వదిలిపెట్టి, నీకు అందమైన భార్య నీకు ఉండగా నీ భార్యను వదిలిపెట్టి ఒక స్త్రీతో కలిసినప్పుడు ఆ స్త్రీ వ్యామోహంలో పడి
స్త్రీ సంబంధం పెట్టుకున్నప్పుడు అది వ్యభిచారం అవుతుంది. కాబట్టి మరి ఈ విధంగా వ్యభిచరించేవాడు అట్లే తన భర్తను పరిచయించి తన భర్త మంచోడే, భర్తను వదిలిపెట్టి వేరొక పురుషుడితో తిరిగితే అది వ్యభిచారం అవుద్ది. కానీ అట్లాంటి వ్యభిచారం చేయకూడదు. మీ భార్య భర్తలు అన్యోన్యముగా ఆశీర్వాదకరమైన బిడ్డలు కనండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 13:4 ఏం చెప్తుంది అక్కడ? వివాహము అన్ని విషయంలో ఘనమైందంటండి. అవి ఘనమైనటువంటి వివాహము ఏ విధంగా దేవుడు ఆ వివాహాన్ని ఆస్వాదించాడో అదే కడ వరకు కూడా, కొల ఊపిరి ఉన్నంత వరకు కూడా భార్య భర్త కలిసి ఉండాలి. భర్త మాట భార్యకు, భార్య మాట భర్తకు ఒకరికొకరు లోబడి జీవించినట్లయితే వారి మధ్య ఏ విధమైన గొడవలు రావు, ఏ విధమైన మనస్పర్ధలు రావు, ఆశీర్వాదకరముగా జీవిస్తారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీరు లేఖనం చెప్పినట్లుగా ఒకరికొకరు అర్థం చేసుకుని భార్య భర్తకు, భర్త భార్యకు ఒకరికొకరు లోబడి దేవుడికి భయపడి భయభక్తులు కలిగి మీరు జీవించండి. మీ బిడ్డలు పెంచండి. మీరు ఏ విధంగా దేవుళ్ళు ఉంటారో అదే విధముగా మీ బిడ్డలకు కూడా దేవుని మార్గములు నడిపించండి. వారికి మంచి వివాహాలు చేయండి అని దేవుడు చక్కగా ఒక్కాణించి తెలియజేస్తున్నాడండి. మరి అదే విధముగా ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈనాడు 2వ పట్టణంలో కూడా మనం చూసినట్లు చిన్నగా వాక్యాన్ని తెలుసుకుందాము. 2వ పట్టణంలో కూడా అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చూసినట్లయితే, నీవు మంచిని ప్రేమించి చెడుని ద్వేషించితివి, అందువలననే దేవుడు నిన్ను నీ తోడివారి కంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకించును అని చెప్పాను. అంటే మంచిని పాటించాలి, చెడుని ద్వేషించాలి. మంచిని పాటించాలి, చెడుని ద్వేషించాలి. ఈరోజు కాలంలో ఏ విధంగా ఉందంటే మంచిని ద్వేషిస్తున్నారు, చెడుని ప్రేమిస్తున్నారు. మంచిని ద్వేషించి చెడుని ప్రేమించకూడదు, చెడుని ద్వేషించి మంచిని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడికి మంచి నేర్పాడు కాబట్టి, మంచి గుణగణాలు నేర్పాడు కాబట్టి, మంచి మార్గము చూపించాడు కాబట్టి. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలము తప్ప పరలోక రాజ్యము ఎవరు చేరనంటున్నారండి. కాబట్టి కీడుకు ప్రతికీడు చేయకూడదు. దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడో అలాగే మనము ఒకరొకరు ప్రేమించాలి. ఆ ప్రేమ శాశ్వతమైనదండి. కాబట్టి ప్రేమలో అసూయ, ద్వేషము, స్వార్థము, కుట్రలు, కుతంత్రాలు ఉండవండి ప్రేమకు. అందుకే ప్రేమ శాశ్వతమైనది అంటున్నాడు దేవుడు. వెండి బంగారముల కంటే విలువైనది, వెండి బంగారం కంటే శాశ్వతమైనది దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో మీరు జీవించాలని చెప్పి పౌలు గారు హెబ్రీయుల సంఘానికి తెలియజేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించవు. భూమి ఆకాశం గతించిపోయినా నా మాటలు గతించవు. కాబట్టి మీరు అర్థం చేసుకొని జీవించండి. కీడును వదిలిపెట్టేయండి, కీడు చేయొద్దు. మంచిని పాటించండి, మంచిని ప్రేమించండి, మంచిని అనుసరించండి, మంచిగా జీవించండి, మంచిగా బ్రతకండి, ఒకరొకరు ప్రేమ కలిగి ఉండండి అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి దేవుని బిడ్డలుగా మీరు అన్యునుగా జీవించి దేవుని ఆశీర్వాదం పొందుకుని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.